అనంతపురంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. ఉదయం నుండి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు, షాపులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. అనంతపురం జిల్లాలో బంద్ పై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఉందో జిల్లా బంద్ జరుగుతున్న పరిస్థితి. పూర్తిగా సిపిఐ కార్యకర్తలు డిపోలో ఉన్న డిపో ఎదుట బస్సులు అడ్డుగించడంతో పాటు అలాగే బయట నుంచి వస్తున్న బస్సులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా చూడొచ్చు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం డిపో ఎదుట ఇక్కడికి వెళ్తున్న ఎవరైతే ఉన్నా బస్సును ఆపడానికి వెళ్తున్న వారందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. పోలీసులకు ఆర్టీసీ డిపో ఎదుట పోలీసులు అలాగే వామపక్ష నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి మన జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. ఉదయం నుంచే బస్సులు ఎదుట నిలబడి చెప్పండి, ఈ ప్రత్యేక హోదా సాధన సమితి ఏదైతే ఉందో గతంలో కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వము గతంలో ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. మరి పార్లమెంటు సాక్షిగా మరి పార్లమెంట్ లో డిసైడ్ చేసినటువంటి యొక్క ప్రత్యేక హోదా అంశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి తుంగలో దక్కింది. ఇది సరైంది కాదు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా నష్టపోయినది. మరి రాజధాని అభివృద్ధి కాలేదు, రైల్వే జోన్కి గతే లేదు. ఇవాళ ఉత్తరాంధ్ర రాయలసీమకు ఇవాళ కరువుతో ఇవాళ వెనకబడినటువంటి ఇక్కడ అభివృద్ధి చెందక అనేకమైనటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక రకాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. మరి వెంటనే చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజు, మరి రైల్వే జోను, జాతీయ సమస్యలకు సంబంధించినటువంటి పూర్తిగా బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఏదైతే ఉందో సిపిఐ కార్యకర్తలు బయట నుండి వస్తున్న బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 11 డిపోలు బస్సులన్నీ డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఒకవైపు ఏదైతే ఉందో బయట నుంచి వచ్చిన బస్సులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డిపోలోకి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు బయట నుండి వచ్చిన బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిపేవాలని చెప్పి వామపక్షకు సంబంధించిన నాయకులు కోరుతున్న పరిస్థితి. అదే పూర్తిగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి సంబంధించి కాంగ్రెస్ అలాగే మిగిలిన పక్షాలు ఏదైతే ఉన్నాయో బంద్కు మద్దతు ఇచ్చిన మిగిలిన పక్షాలు కూడా పూర్తిగా బంద్లో పాల్గొన్న పరిస్థితి. తెల్లవారుజాము నుంచి అన్ని బస్సులు డిపోలు ఎదుట ఆ పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు సిపిఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. బస్టాండ్లోకి వెళ్లి బస్సులను వీళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మరోవైపు నగరంలో కూడా బంద్, ఎక్కడికక్కడ దుకాణాలు బంద్ చేయించిన పరిస్థితి నెలకొని ఉన్నది. మరో పెట్రోల్ బంకులు అలాగే విద్యా సంస్థలు కూడా పూర్తిగా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించిన పరిస్థితి. ఏదైనప్పటికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ స్టూడియో. తిరుపతిలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఏపీ బంద్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుంచి అందిస్తారు. కార్తీక్. ప్రత్యేక హోదా సాధనా సమితి ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఏదైతే సామాన్య ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రత్యేక హోదా బంద్కు మద్దతు ఇస్తున్నారని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి గాంధీ రోడ్లో ఉన్నాం. ఎక్కడ చూసినా సరే షాపులను స్వచ్ఛందంగా మూసివేసి వారు ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం కూడా అన్ని షాపులు కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ పార్టీల పరంగా వస్తే ఒక తెలుగుదేశం పార్టీతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి మాత్రమే ఈ బంద్లో పాల్గొన్నప్పటికీ వైకాపా, బీజేపీతో పాటు ఇతర లెఫ్ట్ పార్టీలు ఇప్పటి వరకు కూడా రోడ్ల మీద రాలేదు. పూర్తి స్థాయిలో ఇటు తిరుమలకు కూడా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తిరుమలకు మాత్రమే బస్సు సర్వీసులను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చిత్తూరుతో పాటు మదనపల్లి లాంటి ప్రదేశాల్లో ఉదయం నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడే కూడా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇటు సామాన్య ప్రజానీకం కూడా ప్రత్యేక హోదా కోసం తమ వంతులో భాగంగా ఎక్కడికక్కడే
పూర్తి స్థాయిలో షాపులన్నింటినీ కూడా మూసివేయడం కూడా జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి గాంధీ రోడ్లో కూడా చూడవచ్చు. నిత్యం వందలాది వాహనాలతో కిటకిటలాడే గాంధీ రోడ్డు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, బంద్ ప్రభావం ఎలా ఉంది తిరుపతిలో, ఎలా చేస్తున్నారు? బంద్ అంతా పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళుగా ఈరోజు బంద్ స్వచ్ఛందంగా కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజా సంఘాలు పిలిపించాయో దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అందరినీ కూడా నల్ల దీంట్లో రిబ్బన్లు కట్టుకొని నల్ల టవల్స్ వేసుకొని నిరసన తెలియజేయమని పార్టీ పరంగా కూడా ఆదేశించున్నారు. కాబట్టి మేమంతా కూడా ఆ విధంగా కూడా ఇప్పుడు నల్ల కండువాలతో నిరసన తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే ఆంధ్రుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో దానికి అద్దం పట్టే రీతిలో ప్రజా సంఘాలు ముందుకు వచ్చినప్పుడు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఈరోజు ఏవైతే జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం చూస్తాము. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమి, కేంద్ర ప్రభుత్వ అడుగులు మడుగులు వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారని ఈరోజు నిదర్శనం. కనీసం సమావేశాలు పెట్టి ఇవి పెట్టైనా వాళ్ళకి నైతిక మద్దతు తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి భయపడి ఈరోజు ఏ విధంగా వాళ్ళ కుట్ర రాజకీయాలకు పాల్పడతా ఉండేదానికి నిదర్శనమే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న ఇవి. దీనిపైన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుకుంటా ఉంది, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ఏదైతే ఆంధ్రలో మనోభావాలు ఉన్నాయో దాన్ని గౌరవించే విధంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, కుట్ర రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే విధంగా మేము నినదిస్తాను. అదే స్టెప్తో మేము ఉంటామని కూడా, అదే స్టాండ్ పైన ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది తెలుగుదేశం నేతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు. బంద్ సందర్భంగా ఏదైతే నల్ల తువాలతో కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో తాము నైతికంగా ప్రత్యేక హోదా సాధనా సమితి ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతు ఇస్తూ రోడ్లపైకి వచ్చామని, అయితే ఇతరత్ర పార్టీలు బీజేపీ కావచ్చు, వైకాపా కావచ్చు, జనసేన కావచ్చు వారు ఎందుకు రావడం లేదని కూడా వీరు ప్రశ్నించే పరిస్థితి కనపడుతుంది. ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా టీడీపీతో పాటు ఇతర ప్రత్యేక హోదా సాధన సమితి కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక తిరుపతిలో మాత్రం ఇప్పటి వరకు బంద్ అనేది పాక్షికంగా కనబడుతున్నప్పటికీ ఇటు సామాన్య ప్రజానికంతో పాటు కొంత టీడీపీ నేతలతో పాటు ఇతరత్ర షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వారందరూ కూడా హోదా కోసం తమ గళాన్ని వినిపిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తీక్, ఎన్టీవీ.